జనగామ చుట్టూ ప్రాంతాల్లో కాలేజీలలో ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్, సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర పీడిఎస్యు అనిల్ ఉన్నాడు, హరీష్ ఉన్నాడు. ఇక్కడ మన బాలల సంక్షేమ సంఘం నుంచి రఘునందన్ అన్న రిటైర్డ్ టీచర్. చాలా మంది రిటైర్ అయిన తర్వాత ఇంటికాడ ఉంటారు, కానీ రిటైర్డ్ కాకుండా రోజు టైడ్ తోటే ఈ హక్కుల ఉద్యమాన్ని, విద్యా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా మా శంకరన్న ఉన్నాడు, గురుకుల మా డిబిఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ. అదేవిధంగా అన్న ఈ గురుకుల విద్యార్థులకు సంబంధించిన ఒక తల్లిదండ్రుల సంఘానికి మెదక్ జిల్లాకు అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. సర్పంచ్ గారు వచ్చారు, మన కామారెడ్డి నుంచి బిర్కూరు రవి గారు వచ్చారు. ఇట్లా చాలా మంది మనతో ఉన్నారు, కొంతమంది తల్లిదండ్రులుగా ఉన్నారు. అదేవిధంగా మన తల్లుల సంఘం నుంచి కూడా 2 చెల్లెళ్ళు వచ్చిండ్రు. ఇట్లా సిఆర్పిఎఫ్ నుంచి కూడా వచ్చింది. ఇంకా కొంతమంది మనము పీడిఎస్ 2 పీడిఎస్ విద్యార్థి సంఘాలు పిలిచాం, ఎస్ఎఫ్ఐని పిలిచాం, ఎస్ఎస్ఎఫ్ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అనే ఒక సంఘాన్ని కూడా పిలిచాం. నేను వెంకటరెడ్డి సార్ మాట్లాడుకొని ఇది చేద్దాం సార్, దీన్ని ఎట్లా అంటే సారు వెంటనే అంగీకారం చెప్పి అయితే ఎట్లా ఎవరు పిద్దాం ఏందని చెప్తే మా చైర్మన్ గారు గుర్తుకొచ్చారు. చైర్మన్ గారిని ఎందుకు పిలవాల్సి వచ్చినట్టు ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు లెక్కలన్నీ మా లక్ష్మణ్ సారు, వెంకటరెడ్డి సార్ చెప్తారు. ఆ లెక్కలకు సంబంధించి మొత్తం ఇవాళ ప్రభుత్వ విద్యాలయాల్లో మొత్తము ఉన్నదంతా మెజారిటీ సెక్షన్స్ అంతా ఎస్సీలు, ఎస్టీలు, తర్వాత సంఖ్యలో బీసీలు ఇవాళ మైనారిటీలు చదువుతున్న పరిస్థితి ఉంది. నేను చెప్పేది కాదు, కానీ డైరెక్ట్ గా చైర్మన్ గారు దాదాపు 10-15 హాస్టల్స్ విజిట్ చేశారు. రెసిడెన్షియల్ హాస్టల్స్ ను, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ను విజిట్ చేసి తానే స్వయంగా పిల్లల నుంచి, అమ్మాయిల నుంచి, అబ్బాయిల నుంచి సమస్యలు ఎట్లా ఉన్నాయని చెప్పి వినొచ్చారు. నిన్నగాక మొన్న శనివారం నాడు తన సొంత గ్రామంలో స్కూల్ డే స్వయం పాలన దినోత్సవంలో కూడా చైర్మన్ గారు పాల్గొని ఉన్నారు. కాబట్టి రిలవెంట్ గా అవుతుంది చైర్మన్ గారు పిలవడం, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు పిలవడం. రెండోది ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారు. మొత్తం వాళ్ళు తిరిగి వచ్చి ఎక్కడెక్కడ ఏ విద్యాలయాలు తిరిగారో బాసర పోయొచ్చారు, బాసర ఐఐటి చూసొచ్చారు. అట్లా కామారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో, అదేవిధంగా వరంగల్ జిల్లాలో, చాలా జిల్లాల్లో రెసిడెన్షియల్ హాస్టల్స్ ను, స్కూల్స్ ను, సోషల్ హాస్టల్స్ ను విజిట్ చేసి అక్కడ సమస్యలను అక్కడ వీలైతే మీరందరికీ తెలుసు, ఇక్కడ శంషాబాద్ దగ్గర విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చారు. కస్తూర్బా గాంధీ విద్యాలయం అమ్మాయిలు, అక్కడ అడావుడి జరిగింది. 2 రోజులు 3 రోజులకు అడావుడి జరిగింది. కానీ అక్కడ అధికారులకు చైర్మన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను తర్వాత నెల రోజుల తర్వాత ఖచ్చితంగా మీ హాస్టల్ కు చెప్పకుండా వస్తా అని చెప్పారు. ఒక రోజేమో మొత్తం చెప్పిపోయినాం ఎస్సీ డిపార్ట్మెంట్ కు, అక్కడ విద్యాశాఖకు, అక్కడ కలెక్టర్కి అందరికీ. తర్వాత చెప్పకుండానే కరెక్ట్ నెల రోజులకు మళ్ళీ హాస్టల్ను విజిట్ చేసినప్పుడు అక్కడ ఏదైతే విద్యార్థులు, ముఖ్యంగా ఎస్టీ విద్యార్థులు, అమ్మాయిలు ఆ హాస్టల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, ఆ అమ్మాయిలు రేజ్ చేసిన సమస్యలు, వాటర్ సమస్య కానీ, లేదు ఇంకా ప్లే గ్రౌండ్ సమస్య కానీ, లైబ్రరీ సమస్య కానీ, చాలా సమస్యలు ఉన్నాయి. రెండో టీచర్ల వేధింపులు, టీచర్లు వేధింపులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, ఇవన్నీ ఏదైతున్నాయో వాటికి సంబంధించి కూడా చైర్మన్ గారు కలెక్టర్ తోటి మాట్లాడము, ఎడ్యుకేషన్ డైరెక్టర్ తోటి మాట్లాడము, డిఈఓ తోటి మాట్లాడము, రోజు ఎంగేజ్ గా. అంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ బయట చాలా మందికి ఏం కనిపిస్తుంది అంటే ఇది కేవలం ఎస్సీ ఎస్టీ మీద దాడులు, దౌర్జన్యాలకు చేస్తేనే, అన్యాయాలు చేస్తేనే కేవలం అక్కడనే మాట్లాడుతుంది అని అనుకుంటారు చాలా మంది. కాదు, అటువైపు ఆ పరిధి దాటి విద్యానికి సంబంధించి కానీ, ఎకనామిక్ సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించి కానీ, ల్యాండ్ కు సంబంధించిన ఇష్యూస్, ప్రభుత్వం ఎక్కడైతే భూమి ఇచ్చి పట్టాలు ఇవ్వని ఆ సమస్యలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రకాల భూమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు మీరు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల భూమి సమస్యలని మొత్తం ఇప్పటికి ఒక 18-19 జిల్లా కలెక్టర్లతోటి చైర్మన్ గారు రివ్యూ చేశారు. అదేవిధంగా సింగరేణి కార్మికులతోటి, బీడీఎల్ వాళ్ళతోటి, ఇట్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాళ్ళతోటి పెద్ద ఎత్తున అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఒక గుర్తింపు రావడంతో పాటు చాలా సమస్యలు పరిష్కారమైనవి. మేము వేరే చైర్మన్ దగ్గరికి పోతే ఇప్పుడు కూర్చొని మన మధ్యలో కూర్చొని సార్కి ఫోన్ చేయమంటే వెంటనే నీలోపర్ సూపరింటెండెంట్కు, ఏసీపీలకు మాట్లాడుతాం. మేము వేరే వాళ్ళ దగ్గరికి పోవాలంటే ప్రోటోకాల్ అడ్డం వస్తుంది, ఆయన కలవనికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మాకు ఆ ప్రోటోకాల్ లేవు. మాకు ఒక ఇంటి మనిషిగా కానీ కూడా చెప్తాడు, నేను ఒక వ్యాన్ గార్డును, మీ ఎస్సీ ఎస్టీలకు మీకు ఏం సమస్యలున్నా నాకు ఏ రాత్రి అయినా చెప్పండి అని చెప్పి తను చెప్పి చాలా ఫీల్డ్లో ఉండడం ముఖ్యం. ఏ కమిషన్ అయినా హైదరాబాద్లో ఆఫీసులో కూర్చొని మంచి బిర్యానీ తినుకుంటూ ఇంకో తీసుకుంటా చేయొచ్చు.
నివేదికలు రాసుకోవచ్చు, కానీ ఫీల్డ్ పోయి ఆదిలాబాద్కి తెలిసి నాకు ఏ ఎస్సీ ఎస్టీ కమిషన్ పోలేదు, ఖమ్మం ఏ ఎస్సీ ఎస్టీ కమిషన్ పోతే మహబూబ్ నగర్ హైదరాబాద్ దగ్గర ఉంటుంది, రంగారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ ఈ 3-4 జిల్లాలు దగ్గరున్న జిల్లాలకు ఏ కమిషన్ అయినా పోయి జల్దీ పోతుంది. కానీ చివరి దాకా కూడా చైర్మన్ గారు బృందం మా రాంబాబు నాయక్ అని వచ్చాడు, నల్గొండ నుంచి ఇంకొక సభ్యులు జిల్లా శంకర్ గారు కూడా రావాల్సి ఉండే అన్న ఆగిపోయాడు మధ్యలో. ఇట్లా చైర్మన్ గారు ఎస్సీ ఎస్టీల ప్రత్యేక సమస్యతో పాటు ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి దాన్ని ఎక్కువ ఫోకస్ పెడుతూ ముందుకెళ్తున్న సందర్భంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ బక్కి వెంకట గారిని పిలిచి ఒకసారి గట్టిగా సప్పర ద్వారా సార్కు వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా రాంబాబు నాయక్ అన్న చాలా చిన్న వయసులోనే కమిషన్ కు మెంబర్ అయ్యాడు. నల్గొండ దేవరకొండ ప్రాంతంలో మనలాగానే డిబిఎఫ్ లాగానే అనేక సోషల్ యాక్టివిటీస్ ను ఆ ప్రాంతంలో తను చేశాడు. ఆ కంటిన్యూటీలో భాగంగా ఇవాళ అన్న చైర్మన్ గారికి తోడుగా ఉంటూ బ్రదర్ ఇట్ రండి, మీరు డాక్టర్ రండి నాన్న చేలు రండి రండి రండి. అట్లా రాంబాబు నాయక్ అన్న మొత్తం చైర్మన్ గారితో అండగుంటూ మొత్తం అన్ని జిల్లాలకు పర్యటనలో కొట్టి ఇటీవల కాలంలో భార్గవి అనే ఒక బంటి అని ఒక అబ్బాయిని హత్య చేసి కులదూరంకర హత్య, అక్కడికి కమిషన్ పోతేనే కలెక్టర్ ఎస్పీ కదిలిన పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటి నేపథ్యంలో ఎడ్యుకేషన్ కు ఖచ్చితంగా చర్చ. మా వెంకటరెడ్డి సార్ కూడా మీ చైర్మన్ బాగున్నాడు, మీ చైర్మన్ ఒకసారి కలవాలి అంటే కలుసుడు కాదు సార్, మన మీటింగ్ కి పిలిస్తే ఒక హియరింగ్ లాగా జరిపితే బాగుంటుందని చెప్తే సార్ కూడా వెంటనే ఒప్పుకున్నాడు. ఇవాళ ప్రోగ్రామ్ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసి డైరీలోకి వెళ్ళి తీసేసి ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టుకున్నందుకు వచ్చినందుకు డిబిఎఫ్ తరఫున సార్ మీకు మరొకసారి జై భీమ్లు. మీ అందరికీ 2 నోట్లు ఇచ్చాం. ఒకటేమో డిబిఎఫ్ ఈ మీటింగ్ ఉద్దేశం సంబంధించిన ఒక నోట్ ఇచ్చాం, రెండోది వెంకరెడ్డి సార్ ఒక నోట్ రాశారు ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పరిస్థితి ఎట్లా ఉందనేది. మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రభుత్వము ఎన్నికలకు పోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో విద్యకు 15% నిధులు ఇస్తామని చెప్పి ఒక డాక్యుమెంట్ పూర్వకంగా ఎవిడెన్స్ పూర్వకంగా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ మొదటి బడ్జెట్లోనే మోసం చేసి కేవలం 7% మాత్రమే నిధులు ఇచ్చింది. ఆ ఖర్చు ఎత్తుందో తెలియదు, ఖర్చు లెక్కలు కూడా రావాలి. సార్ మీరు రండి, లేదు మీరు వస్తే బాగుంటుంది, నేను వేరే కూర్చుకోండి. 7% ఇచ్చిర్రు. గత పోయిన ప్రభుత్వం ఏమో మొత్తం మేము విద్యాలయ వ్యవస్థను బాగా చేస్తామని చెప్పి మన ఊరు మన బడి పేరుతోటి కాంట్రాక్టర్లకు అప్పచెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చి కొన్ని చోట్ల పనులు నడిచినాయి. ప్రభుత్వం మారిపోయిన తర్వాత మొత్తము ఆగిపోయినాయి పనులు అంటే ఏంటిది? పిల్లలకు బాత్రూమ్ లేవు, పిల్లలకు తరగతి గదులు లేవు, పిల్లలకు కూర్చోనికి లేరు, టీచర్లు లేరు. 10 ఏళ్ళు తెలంగాణలో మా సార్ కోపరావు కానీ తెలంగాణలో 10 ఏళ్ళు టీచర్లు రిక్రూట్మెంట్ చేయలే కేసీఆర్. విద్యార్థి చట్టం గురించి నిండు అసెంబ్లీలో కూర్చొని సార్ ఏమంటే ఇది పనికిమాలిన చట్టం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సీఎంఏ ఆయన. ఒక్క మన ఊరు మనబడి తప్ప ఏది కూడా పోయిన ప్రభుత్వం చేయలేదు. కానీ ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తామని చెప్పారు, 15% నిధులు ఇస్తామని చెప్పారు, 7% ఇచ్చారు. ఇప్పుడు అమ్మల ఆదర్శ కమిటీ ఒకటి వేసారు ప్రతి గ్రామంలో మహిళా సంఘాలకు అప్పచెప్పి స్కూళ్ళల్లో కనీస సౌకర్యాన్ని మెరుగుపరుస్తామని చెప్పి ఒక కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కొంత టీచర్లను రికమెండ్ కూడా చేశారు. తర్వాత హాస్టళ్లకు మెచ్చార్జీలు ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా రికమెండ్ చేసింది. మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు, వాళ్ళకి మీరు మెచ్చార్జీలను కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి, 17 ఏళ్ళ నుంచి పెంచలేదు, 17 ఇయర్స్ నుంచి పెంచలేదని చెప్పి ఒక రిపోర్ట్ కూడా చైర్మన్ గారు కూడా కమిషన్ తరఫున ఇచ్చిన సందర్భంలో ఒక ప్రభుత్వం ఒక సానుకూలంగా నిర్ణయం తీసుకొని చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 17 ఇయర్స్ తర్వాత 40% నిధుల్ని ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అటు మెచ్చార్జీలు కానీ ఇటు కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతూ ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ విద్యా వ్యవస్థ గురించి మరి మనం చర్చించుకుంటున్నాం. ప్రధానమైన డిమాండ్ బడ్జెట్లో 15% ఇవ్వాలి. రెండోది ఇటీవల కాలంలో 2 నివేదికలు వచ్చినాయి. 2 నివేదికల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వాల నిర్లక్ష్యంని ఎత్తి చూపినాయి. ఆ నిర్లక్ష్యం ఆ కమిషన్స్ అసలు నివేదిక ఒకటి వచ్చింది, ఆ పూర్వపరాలు మొత్తం వెంకరెడ్డి గారు చెప్తారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వమే ఒక ఏమంటుంది అది స్టాటిస్టికల్ రిపోర్ట్ ఇచ్చింది 2024, 25, 23, 24 పేరుతోటి ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ చెప్తే ఇప్పటికీ ఎంతమంది పిల్లలు బడి బయట ఉన్నారు? దాదాపు 11% మంది పిల్లలు, 100లో 11 మంది పిల్లలు బడి బయట డ్రాప్ అవుట్స్ ఉన్న పరిస్థితి బడికి పోవట్లేదు. మనమేమో బడికి పోవాలి, బాబాసాహెబ్ పెట్టుకున్నాం బడికి పోవాలి. మా సార్ కూడా చెప్తారు స్టోరీ, తను ఎట్లా బడికి పోయిండో మాట్లాడే సందర్భంలో. అంటే అట్లా ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు తెలంగాణ అంతకన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చింది.
ఇప్పుడు మనము 11వ సంవత్సరంలో కొత్త తెలంగాణలో స్వయం రాష్ట్రంలో ఉన్నాం. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఇంకా డ్రాప్ అవుట్స్ ఉన్నారు. ఈ డ్రాప్ అవుట్స్ ఎవరు ఉంటారు? అంతా ఎస్సీ ఎస్టీ పిల్లలే. ఏ జిల్లా మొదటి వరుసలో ఉంది? మన ఆక్నూరు మురళి గారు జిల్లా కలెక్టర్ చేసిన ఏదైతే భూపాలపల్లి జిల్లా ఉందో ఆ జిల్లా మొదటిలో ఉంది డ్రాప్ అవుట్ లో. మొదటి జిల్లాగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక రిపోర్టు మనకి ఇచ్చిన సందర్భంలో ఉన్నది. ఈ మీటింగ్ కూడా ఆక్నూరు మురళి గారిని కూడా పిలిచాం.